హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సరికొత్తగా ఉసిరికాయలతో పప్పు చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు సీజన్ కాబట్టి మనకి ఉసిరికాయలు బాగా అవైలబుల్గా ఉంటాయి. సుమారుగా ఒక 100 గ్రాములు ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని లోపల గింజలను తీసేసి పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఉసిరికాయలను కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా మనం వీటిని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. పెద్ద ఉసిరికాయలు అయితే తురిమి కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఉసిరికాయలు మొత్తం కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిత్త కందిపప్పు శుభ్రంగా కడిగి ఈ విధంగా కుక్కర్లో వేసుకోవాలి. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి. అందులో 4 పచ్చిమిరపకాయ చీలికలు, ఒక పెద్ద ఉల్లిపాయ సైజ్ అంతా, కొంచెం పసుపు, కారం 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, ఫైనల్గా 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. 1 by 1 అన్నీ వేసుకున్నాం కాబట్టి కుక్కర్కి విజిల్ పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు చేసుకోవాలి. చక్కగా 4 to 5 విజిల్స్ వస్తే మెత్తగా పప్పు ఈ విధంగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు పప్పుని బాగా మెత్తగా ఎనుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయ పప్పులోకి తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు 1 by 1 అన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ మగ్గనివ్వాలి. ఇందులో ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుంటే తాలింపు కంప్లీట్ అయినట్లు. ఇప్పుడు ఈ తాలింపుని ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పులో వేసుకుంటే అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనం ఉసిరికాయ పప్పుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ ఉసిరికాయ పప్పు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ more videos. Thank you friends. Thank you for watching this video.